ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ప్రభుత్వంలోకి రాబోతున్నాం. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు నమ్ముతారా అట్లా? కాబోయే వాస్తవాన్ని చెప్తున్నారు. కాబోయే వాస్తవాన్ని మీరు చెప్తున్నారు. అంటే మీరు బిలీవ్ చేస్తున్నారు ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వస్తామని. అంటే ప్రజలల్లో ఈ రోజున్న ఆదరణ, ప్రజలల్లో ఏదైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని నేను నిత్యం ప్రజలలో ఉంటాం కాబట్టి తెలుసు కాబట్టి రేపు రాబోయేది బీఆర్ఎస్ఏ, కాబోయేది కేసీఆర్ఏ సీఎం కేసీఆర్ అవుతారు అంటారు. రైట్, మరి ఎందుకు ఓడిపోయారు మరి మీరు? ఓడిపోయింది ఎవరు? ఓడిపోయింది ఎవరు? ఈయన చాలా మంది ఓడిపోయారు, కానీ మీరెందుకు ఓడిపోయారు అంటున్నా. మీరెందుకు ఓడిపోయారు, మీ పార్టీ ఎందుకు ఓడిపోయారు? నేను ఏమంటా క్రాంతి, మీరు చాలా మంచి ఇంటర్వ్యూ చేస్తారు, కానీ ఇంతకంటే ఇంకొక ఆయన మంచి ఇంటర్వ్యూ చేస్తాడేమో చూద్దామనే అభిప్రాయం సహజంగా ఉంటుంది నాకు కూడా. అట్లనే మామూలుగా క్రాంతి కంటే ఇంకొక ఆయన మంచి అవకాశం ఏమో ఆయన ఏమో అడుగుతాడో అని చెప్పి ఎట్లా అనుకుంటున్నాో ఆ రకంగా కేసీఆర్ కంటే ఇప్పుడు వచ్చేట ఆయన ఇంకేం బాగు చేస్తాడో, ఈరోజు ఈయన ఇచ్చున్న దానికంటే అదనంగా ఇస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసింది కాబట్టి నిజంగా ఇస్తాడేమో అనే ఒక అభిప్రాయంతో ఓటేసారు. ఓటేసిన వాళ్ళకి ఈరోజు ఏం జరిగిందో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అలా నమ్మి ఓటేసినాం, మాయ మాటలు నమ్మినాం. కేసీఆర్ కంటే అదనంగా కేసీఆర్ 2,000 ఇస్తా అనంటే నేను 4,000 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. నమ్మి ఓటేసారు. ఎవరు? వృద్ధులు. పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అని అంటే అదనంగా నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. అదనంగా వస్తుంది కదా అని చెప్పేసి వేసారు. వేసిన వాళ్ళకి అందరికీ ఈరోజు ఏమవుతుంది, జరుగుతుందా? మళ్ళీ అదే కేసీఆర్ ఇచ్చిన పైసలే కదా, ఏది ₹2,000. అదే కళ్యాణ లక్ష్మి ఆ రోజు అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత తులారం బంగారం రాకపోయినా కళ్యాణ లక్ష్మి చెక్కు 6 నెలల్లో ఇంటికి వచ్చేది. ఈరోజు 2 సంవత్సరాలైనా పెళ్లి లేని వాళ్ళకి చెక్కులు వస్తలేవు కదా. కాబట్టి ఏదో అదరగొట్టడానికి అధికారంలోకి రావడానికి వాళ్ళు మాయమాటలు చెప్తే ఆ మాయమాటల్ని నమ్మి ఏమరపాటునో పొరపాటున చేసిన ప్రజలు ఈరోజు చెంపలేసుకొని ఇంకోసారి ఇటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వద్దు, ఇటువంటి నాయకుడిని గద్దె మీద కూర్చోబెట్టొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డిని పొట్టుని తిడుతున్నారు కదా జనాలు. రైట్, ఓకే. రేవంత్ రెడ్డి నిజంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాడు అని అన్నది మీరు చెప్తా ఉన్నారు, కానీ అధికారంలోకి వచ్చింది ఆ హామీలనే అని కూడా మళ్ళీ మీరే చెప్తున్నారు. కాకపోతే నిజంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు, మీలాంటి ఎమ్మెల్యేల పనితీరు, కొంతమంది వ్యక్తుల అహంకారం, కొంతమందిని పట్టించుకోకపోవడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో జరిగినటువంటి కుంభకోణం, ఇవి ప్రజలు ముఖ్య ఆధారంగా చేసుకునే ఇటు మర్రిరు అని అన్నది కొంతమంది చెప్తా ఉంటారు. దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు కాళేశ్వరం మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. పిల్లర్ కుంగిపోయింది, దాన్ని వినియోగంలోకి తీసుకోవచ్చు, ఎంతో అంతో ఖర్చు పెట్టి రిపేర్ చేసుకుంటే వినియోగంలోకి తీసుకొస్తే రైతులకు లాభం అవుతుంది అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. రాజకీయంగా బురద జల్లాలనే ఉద్దేశంతో ఘోష్ కమిషన్ వేసి నిందితులకు చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని నాంచుకుంటూ ఎన్ని రోజులు లైవ్లో పెడితే అన్ని రోజుల్లో కేసీఆర్ని తిట్టొచ్చు అనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప అందులో నిజాయితీ లేదు. కాళేశ్వరంలో ₹1 కూడా అవినీతి జరగలేదు, ఆస్కారమే లేదు. జరిగిందా జరగలేదా అని అడుగుతున్నాను నేను, అంతే. జరిగే ఆస్కారమే లేదు, జరగలే. ఓకే, క్లారిటీ ఉన్నారు దీంట్లో. రైతులకి నీళ్ళు వచ్చినాయి, ఆ పంపు సెట్లు ఆన్ చేయకపోతే మేము వచ్చి పంపు సెట్లు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి రైతులు తిరుగుబాటు చేశారు మొన్న. రైతులు ఎక్కడొచ్చేసి పంపు సెట్లు ఆన్ చేసుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వమే మళ్ళీ పోయి పంపు సెట్లు ఆన్ చేసింది. కాబట్టి కాళేశ్వరం వల్ల ప్రయోజనం రైతులకు జరిగిందా లేదా అంటే 100% రైతులకి కాళేశ్వరం వల్ల గోదావరి నీళ్లు ప్రయోజనం చేకూరినాయి, పంటలు పండినాయి, దిగుబడి పెరిగింది. కాళేశ్వరం ఎట్లా నష్టం చేసినట్టు? కాళేశ్వరంలో ఏమి అవినీతి జరిగినట్టు? నిజంగా అవినీతి జరిగితే దాని మీద విచారణ చేపట్టదు.